మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, 10 జన్పథ్కి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే శ్రీమతి సోనియా గాంధీ వరకు గాంధీ కుటుంబాలకు ఆంతరంగికుడుగా గుర్తింపు పొంది వివిధ హోదాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డి శ్రీనివాస్ గారు ఎవరూ మర్చిపోలేని పాత్రను పోషించారు. డి శ్రీనివాస్ గారి ప్రత్యేక చొరవ వల్ల 2004 సంవత్సరంలో వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వారు గుర్తు చేయడం, వారి చొరవ వల్ల 2004లో కరీంనగర్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆనాడు మహాకూటమి సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో ఏర్పాటు చేయడానికి వారి చొరవ ఎంతో ఉపయోగపడ్డది. వారి యొక్క ఆలోచన విధానము, సమన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని 2009లో ఎన్నికల సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అని అంటే పెద్దలు డి శ్రీనివాస్ గారిని మళ్ళొకసారి పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించడం జరిగింది. అంటే డి శ్రీనివాస్ గారి యొక్క పనితనము, వారి చొరవ, శ్రీమతి సోనియా గాంధీ గారికి వారికి ఉన్న అనుబంధము మనందరము గుర్తించి, అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మధ్యలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో పార్టీకి దూరమైన సెంట్రల్ హాల్లో డి శ్రీనివాస్ గారు ఎదురుపడితే శ్రీమతి సోనియా గాంధీ గారు, ఎందుకంటే నేనే ప్రత్యేక సాక్షిని, సీను హవారియు అని డి శ్రీనివాస్ గారిని పలకరియడం జరిగింది. అప్పుడు నేను డి శ్రీనివాస్ గారు మన పార్టీలో లేరు తెలుసు కదా మేడము అని అంటే, పార్టీలో లేకపోయినా డి శ్రీనివాస్ మన మనిషి, మనవాడు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆప్యాయంగా డి శ్రీనివాస్ గారిని గుర్తించి పలకరించింది. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు నాతో మాట్లాడుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నాను అని వారు ప్రస్తావించింది. నేను అడిగిన పెద్దలు శ్రీనివాస్ గారిని, మరి ఇప్పుడు మీరు రాజ్యసభలో ఉన్నారు, తిరిగి కాంగ్రెస్లోకి వస్తే మీరేమైనా పదవి ఆశిస్తున్నారా అని అంటే వారు ఒక్క మాట అన్నారు, నాకు ఎలాంటి పదవుల మీద వ్యామోహము, ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. అందుకే నిన్న ఉదయం ఈ దురదృష్టకరమైన వార్త నాకు చేరిన ఎంబడే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు ఇచ్చి అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ గారికి దహన సంస్కారాలను నిర్వహించండి అని హుటాహుటిన మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, ముఖ్యమైన నాయకులందరినీ డి శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి వారి పార్థివ దేహం మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున వారి యొక్క చివరి కోరికను నెరవేర్చే బాధ్యతను మా మంత్రివర్గ సహచరులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా డి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలతో నాకున్న సన్నిహితం, అదేవిధంగా డి శ్రీనివాస్ గారి మీద ఉన్న గౌరవం, వారు కాంగ్రెస్ పార్టీకి చేసిన ఎనలేని సేవలన్నిటిని దృష్టిలో పెట్టుకొని
ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. డి శ్రీనివాస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం, ఈ కుటుంబానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం కూడా తీసుకోవాల్సిన చర్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చించి ఏం చేస్తే బాగుంటుందో తప్పకుండా ఆ కార్యాచరణ చేపడతాం. ఈనాడు చాలామంది, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల శాసనసభ్యులు, నాయకులు ఈరోజు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళందరినీ గుర్తించి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన నాయకుడు డి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఎరావత్ అనిల్ కావచ్చు, మధు యాస్కి గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఈ జిల్లా నుంచి బలహీన వర్గాల ప్రాతినిధ్యం కూడా డి శ్రీనివాస్ గారు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి ఒక విశ్వాసపాత్రుడుగా డి శ్రీనివాస్ గారిని కోల్పోవడం కాంగ్రెస్కు తీరని నష్టం. తప్పకుండా వారి జ్ఞాపకార్థం వారి గౌరవం పెరిగే విధంగా మా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వారి కుటుంబానికి అండగా నిలబడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తన యొక్క నివాళులు చెప్పమని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పినారు. ఢిల్లీలో పార్లమెంటు ఇతర అంశాల ఒత్తిడిలో ఉండి వాళ్ళు రాలేకపోయినరు. శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా సందేశాన్ని పంపిస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నాకు ప్రత్యేకంగా వారి కుటుంబానికి తెలియజేయమని చెప్పిండు. మీడియా మిత్రుల ద్వారా డి శ్రీనివాస్ గారి అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క నివాళులు కూడా తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజామాబాద్ జిల్లా ప్రముఖ కాంగ్రెస్ నేత అయినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు డి శ్రీనివాస్ గారు కీర్తిశేషులు కావడం చాలా బాధాకరం. నిజామాబాద్ కాంగ్రెస్లోనే కాదు, మొత్తము మనము అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి పిసిసి అధ్యక్షుడిగా 2 పర్యాయాలుండి పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి ఘనత సీనన్నది. నేను మరి సీనన్న మన జిల్లావాడు, ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ మరి మేము కొంచెం అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండేప్పుడు తర్వాత డి శ్రీనివాస్ గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో రాజ్యసభ మెంబర్ అయిండో మరి నేను అప్పుడు టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండే ఆయనతోని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము నడవడం జరిగింది. మరి వాళ్ళ యొక్క రాజకీయ అవగాహన కానీ, ప్రజలకు సేవ చేయాలనే తపన కానీ, మరి అదేవిధంగా అంటే ఏ విధంగా జిల్లాను అభివృద్ధి చేయాలి, ఏ విధంగా మనము ప్రజల దగ్గరకు ముందు ఉండాలని చెప్పి ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. తర్వాత నేను మరి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అంటే ఆయనతో ఉన్నటువంటి సంబంధం ఏదైతే 3-4 సంవత్సరాలు ఉన్నదో అది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. అది అంటే ఆయన దగ్గర ఎన్నో నేర్చుకునే ఒక రాజకీయ గురువుగా. మరి జిల్లాలో పెద్ద దిక్కుగా ఇవాళ ఆయన లేకపోవడం మరి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా జిల్లా ప్రజలకు కూడా ఒక పెద్ద దిక్కును కోల్పోయినమని భావిస్తూ మరి సీనన్న యొక్క ఆత్మ శాంతించాలని మరి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ముఖ్యంగా సంజయ్ గారికి, వాళ్ళ కుమారుడు అరవింద్ గారికి, మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జై సీనన్న. కీర్తిశేషులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు, ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకునే ఒక వ్యక్తి, అందరితో సైక్యంగా మెలిగే వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి జరగాలని కాంక్షించిన ఒక వ్యక్తి, చాలా అనుభవం కలిగిన వ్యక్తి. అనేక బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ కూడా ఏనాడు మరి గర్వం లేకుండా రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఒక వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ గారు. వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వైపు నుంచి తీవ్రమైన యొక్క సంతాపాన్ని తెలియజేస్తున్నాం.
వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా చిన్ననాటి మిత్రుడు బి శ్రీనివాస్ గారు ఆయన ఎడ్యుకేషన్ అయిన తర్వాత మన ఉన్న స్థాయికి జాబు సంపాదించి బ్యాంకులో జాబ్ ఉన్నా ప్రజలతో ఉండాలి, ప్రజలకు పనులు చేసి మంచిగా అనిపించుకోవాలనే ఉద్దేశంతో మరి యూత్ కాంగ్రెస్లో తిరుగుతూ అదేవిధంగా అటువంటి బ్యాంకు జాబులు కూడా వదిలేసి కేవలం రాజకీయం చేసి ప్రజలకు ఉపయోగపడాలన్న దీక్షతో మరి వారన్ని పదవులు అనుభవించి పిసిసి అధ్యక్షులుగా ఒక్కసారి అవుడే గొప్ప. అది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో రెండోసారి కూడా అంతకే ఇవ్వకుండా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు కూడా అన్ని చేసే విధంగా పరిష్కరించుకుంటూ ఆనాటి ముఖ్యమంత్రులు అయితేనేమి వీరు పిసిసి అధ్యక్షులు అనేది ప్రజలకు ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ ప్రజలు మేలు కోరిస్తూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలని ప్రెషర్ చేసుకుంటూ చేస్తూ మరి వారు కూడా అన్ని విధాలుగా డిస్టిక్లో ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చిన్న పెద్దను కలుపుకొని అన్ని విధాలుగా రాజకీయంగా సహకరించుకుంటూ మరి నేను కూడా డి శ్రీనివాస్ గారు నాకు చిన్ననాటి మిత్రుడు, ఒకసారి రాజకీయాలకు వస్తే బాగుంటుందని వారి ఆలోచన మేరకే నేను 85లో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా ఉండి ఆ తర్వాత 89-90లో మరి ఆ వారికి కానీ మాకు కానీ ఒకటే సర్టిఫికెట్ తప్పనిసరిగా ఇట్లా కలుపుకుపోయే మనిషి కాబట్టి మరి అటువంటి వ్యక్తికి కొన్ని రోజులతో ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా సడన్లీ నిన్ననే మరణించినందుకు బాధపడుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలపాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ వారు ఏదైతే చెప్పిన సేవలని మా వంతు కూడా మేమందరం డిస్ట్రిక్ట్లో ఇంకా ఎక్కడన్నా ఇదైతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన చేసినాయి. అవి తప్పనిసరిగా మేమందరం కలిసి సాధిస్తాం, ప్రజలకు కూడా ఉపయోగపడేట్టు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖ స్థానంతో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహోన్నతమైన నాయకుడిగా ఎదిగినటువంటి గౌరవనీయులు ముద్దుగా పిలువబడే సీనన్న గారు స్వర్గస్థులు అవ్వడం అనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యంగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి తీరని లోటు. డి శ్రీనివాస్ గారితో నాకు 40 ఏళ్ళ అనుబంధం. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షుడిగా పదవి బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ పదవి తీసుకోవాల్సిందని పట్టుబట్టి
నన్ను జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షుడిగా నియమింప చేసినటువంటి రాజకీయ గురువు, కాంగ్రెస్ పార్టీలో 80 దశకంలో రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా ఓనమాలు కూడా నేర్పించినటువంటి మహనీయుడు శ్రీనివాస్ గారు. రాజకీయంగా ఎన్నో అడిదొడుకులు ఎదుర్కొని ఒక చిన్న స్థాయి నుండి 2 మార్లు పిసిసి అధ్యక్షుడి స్థాయికి, మంత్రి పదవి స్థాయికి ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. దానికి కారణం ఆయనకున్నటువంటి అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అన్నిటికి మించి పార్టీ పట్ల ఉన్నటువంటి విధేయత, గాంధీ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం. 90 దశకంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు యావత్ జిల్లా ప్రజలంతా కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కళ్ళుగన్నటువంటి సందర్భం. రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల వల్ల ఆ స్థాయికి ఎదగలేకపోయినా అరుగుల రాజారాం తర్వాత శ్రీనివాస్ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో చిరస్మరణీయులు. రాజకీయంగా కొన్ని సందర్భాల్లో నేను వారు మాతో విభేదించినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన తారసపడ్డా మేము తల వంచి గౌరవంతో ఆయన్ని పలకరించే వాళ్ళం. ఆయన కూడా ఎప్పుడు పలకరించినా రాజకీయాలు పక్కన పెట్టి పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చదువుతున్నారన్నట్టు. అంటే రాజకీయంగా విభేదించినప్పటికీ కూడా ఒక గురువుకి శిష్యుడికి మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ ఈ రోజు వరకు కూడా చిరస్మరణీయంగా ఉంది. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులు మా అందరికి కూడా ఉంటాయని ఆశిస్తూ, వారికి భగవంతుడు మనశ్శాంతి కలగజేయాలి, కుటుంబానికి ఆశీస్సులు కలగజేయాలి. శ్రీనివాసి గారి యొక్క జీవిత చరిత్ర, ఒక సామాన్య స్థాయి నుంచి పిసిసి అధ్యక్షుడు 2 మార్లు అయ్యే స్థాయికి ఎదిగినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో యువతరానికి ఎప్పటికి కూడా మార్గదర్శకంగా ఉంటుంది. వారి జీవితం, వారి క్రమశిక్షణ, పార్టీ పట్ల వారికి ఉన్న విధేయత మా అందరికి కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేని సంఘటన. వారు మా చిరస్మరణంగా మా మధ్యలో ఉంటారన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి మనస్ఫూర్తి శ్రద్ధాంజలి. మా మిత్రుడు సోదరుడు అయినటువంటి డి శ్రీనివాస్, మాజీ మంత్రి, అదేవిధంగా 2 సార్లు నా తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడుగా కావడం, అది కూడా ఉమ్మడి రాష్ట్రానికి. అంచెలంచెలుగా ఎన్ఎస్ఏ నుంచి ఆనాడు పెద్దలు రాజారాం గారి ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తోడు బతకాలని ఆలోచన వచ్చింది. 69లో మొదలైనటువంటి ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉన్నది మేడం. తప్పనిసరిగా మీరు తెలంగాణ ఇవ్వాలని కోరిక చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఆలోచనలో కూడా ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తోడు కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోవడం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లానే కాదు, రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు నిజంగా కూడా నిజామాబాద్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి రావడం, అది నిజంగా వాళ్ళ గొప్పతనం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం. ఇదే విషయం నేను నిన్న సోనియా గాంధీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ పిఏ మాధవన్కి చెప్పాం. నిన్ననే ట్రై చేశారు వాళ్ళ భార్యతో, రాజ్యలక్ష్మి విజయలక్ష్మి ఉన్నది వాళ్ళ భార్య, విజయలక్ష్మి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆమె గొంతు బాగలేదు, మాట్లాడలేక బాధలో ఉందంటే ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడినా మాధవన్ తోటి పిఏతో, మేడం హెస్ డిసైడెడ్ షీ సెండింగ్ ఏ లెటర్ టు
ఇది వాళ్ళ వైఫ్కు పంపిస్తానది, ఎందుకంటే ఆమె మాట్లాడలేని పరిస్థితి ఉన్నది, బాధలో ఉన్నదంటే సరే నేను లెటర్ రాస్తాను ఇప్పుడే బాధ అని చెప్పాడు. వాళ్ళ భార్యకు డి శ్రీనివాస్ భార్యకు లెటర్ కూడా సోనియా గాంధీ కండోలెన్స్ పంపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి అంచెలంచెలుగా ఈ స్థాయికి రావడం, అది కూడా నిజామాబాద్లో మరి ఒక వెలిగినటువంటి వ్యక్తి ఈనాడు చనిపోవడం నా అందరికీ బాధ ఉన్నది. నా పూర్తి ప్రగాఢ సంతాపం. వారి కుటుంబ సభ్యులు భార్యా పిల్లలకు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, సోనియా గాంధీ ఆశీర్వాదం కూడా తప్పనిసరిగా చనిపోయిందని తెలియంగానే మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఆమె గొంతు బాగలేదని నంబర్ కూడా తీసుకున్నారు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ అడిగిన మాట్లాడాలంటే నా అనుమతి షీ హాజ్ డిసైడెడ్ బికాజ్ షీఈ్ నాట్ వెల్ అంటున్నావు కాబట్టి షీఈ్ రైటింగ్ ఏ లెటర్ వాళ్ళ భార్యకు లెటర్ రాస్తుంది. ఇది నిజంగా కూడా బాధాకరం. ఇవాళ ఆయనకు ఫినరల్ ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పంగానే ఒక మాట, ఆయన 2 సార్లు పిసిసి అధ్యక్షుడైండు, రాష్ట్రంలో మంత్రి అయిండు, ఆయన ఫినరల్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కోరిక చెప్పంగానే ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీకి ఆర్డర్ ఇచ్చారు. అందుగురించి ఇవాళ ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియ జరుగుతున్నది. మరొకసారి నా డీపెస్ట్ కండోలెన్స్ ఆఫ్ శ్రీనివాస్ ఈజ్ నో మోర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.